మకర రాశి వారికి ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. సాయంత్రం 5:35 తర్వాత మీ జీవితంలో ఒక అనుకోని వార్త, ఒక కీలక సమాచారం, మీ మనసుని మార్చే మాట, మీ భవిష్యత్తు దిశను మార్చే సందేశం రాబోతుందండి. ఇది నిజమా అని అనిపించేంతగా, ఇంత త్వరగా ఇలా జరుగుతుందా అని ఆశ్చర్యపోయేంతగా, ఇది నా జీవితానికేనా అనిపించేంత బలమైన సంకేతం అన్నమాట ఇది. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే చివరిలో మీ జీవితానికి ఉపయోగపడే ఒక చిన్న శుభ సూచన కూడా తప్పకుండా చెప్తాను. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే మన తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా రీచ్ అవ్వడానికి తప్పకుండా మీరు షేర్ చేయండి. మకర రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సుబ్రహ్మణ్యం గారండి, చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఏ సమస్య ఉన్నా మనకు పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 9888444975. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం, వాట్సాప్ ఏదో ఒకటి చేస్తే చాలన్నమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100% జరిగిందండి. అంత నమ్మకమైనటువంటి గురువుగారు మన సమస్యలకు తగినటువంటి పరిష్కారం కొన్ని పూజలు కానీ పరిహార రూపంలో కానీ చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి అండి. అధిపతి గ్రహం శనీశ్వరుడు, శని భగవానుడు. అధిపతి దేవుడు శని దేవుడు అనమాట. కర్మ, శ్రమ, ఓర్పు, స్థిరత్వం, క్రమశిక్షణ ప్రతీక ఈ యొక్క మకర రాశి. మకర రాశిలో పుట్టినటువంటి వారు ఎప్పుడు కూడా చాలా ముందు చూపు ఆలోచన కలిగినటువంటి వారు అనమాట. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ, 3వ, 4వ పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో, ఈ నక్షత్రాల్లో ఈ పాదాల్లో పుట్టినటువంటి వారిని శాస్త్రపరంగా మకర రాశి వారి కిందికి పరిగణించబడతారు. మకర రాశి వారు అంటేనే మాటలు తక్కువ, పనులు ఎక్కువ అండి. భావోద్వేగం బయట చూపరు, కానీ లోపల చాలా బాధను దాచుకుంటూ ఉంటారు. నమ్మకం ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గరని చెప్పుకోవచ్చు. జీవితాన్ని ఒక ఆటగా కాదు, బాధ్యతగా చూస్తారనమాట. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మార్చరు, ఓడిపోయినా మళ్ళీ లేస్తారనమాట. నెమ్మదిగా ఎదుగుతారు, కానీ బలంగా ఎదుగుతారని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళ జీవితంలో విజయం శబ్దం లేకుండా వస్తుంది. పేరు నెమ్మదిగా, స్థానం బలంగా వస్తుందన్నమాట. రేపటి రోజు మీకు కలిసి వచ్చే అదృష్ట అంశాలు ఏంటివంటే అదృష్ట సంఖ్య వచ్చేసి 8 అండి. శని సంఖ్య మకర రాశికి అత్యంత శక్తివంతమైన సంఖ్య కాబట్టి మీకు అదృష్ట సంఖ్య రేపటి రోజున 8 అనమాట. కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం కలర్, గాఢం నీలం అంటారు కదా, డార్క్ బ్లూ అనమాట. అలాగే శుభ ప్రయాణ దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు అండి. ఈ దిక్కున ప్రయాణం చేయడం శుభ ఫలితాలు అయితే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం 5:30 గంటల తర్వాత రాబోయే వార్త ఏంటంటే కనుక, ఈ యొక్క ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి 5:35 తర్వాత ఒక కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక వ్యక్తి మాట కానీ, ఒక కార్యాలయ సమాచారం కానీ, ఉద్యోగ సంబంధమైన విషయం కానీ, డబ్బు, బాకీ, లావాదేవీ సమాచారం కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి విషయం కానీ, వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వార్త వల్ల మీ టెన్షన్ తగ్గుతుందండి. మీ మనసు అనేది మనశ్శాంతిగా, హాయిగా మారుతుందన్నమాట. ఒక సమస్యకు దారి కనిపిస్తుంది, ఒక ఆలోచన క్లారిటీ వస్తుంది, ఒక నిర్ణయం తీసుకునే స్థితి వస్తుంది, ఒక గందరగోళం తొలగిపోతుంది కూడాను. ఇది పెద్ద సంచలనం కాకపోయినా లోపల మార్పు తేవగలిగే ఒక వార్త అని కూడా చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం 5:30 గంటల ముందు శని దేవుని పేరు ఒక్కసారి జపించండి. ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు, లేదా దీపం వెలిగించి 1 నిమిషం మౌనంగా కూర్చోండి. మనసును ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నిర్ణయాలు స్పష్టంగా కూడా వస్తాయండి. వచ్చే వార్త భయంగా కాకుండా మీరు ధైర్యంగా కూడా స్వీకరిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నాం కదా, చాలా ముందు చూపు కలవారు, చాలా ఆలోచన పరులు. ఏదైనా సరే ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎప్పటికీ కూడా వదిలిపెట్టరనమాట. అంత మంచి మనసు, అంత మంచి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారనమాట. ఏదైనా సరే మీకు రేపటి రోజున హఠాత్తుగా ఒక వార్త రాబోతుందని చెప్పుకున్నాం కదా సాయంత్రం, ఆ వార్త మీకు తప్పకుండా మంచి వార్త అయి ఉండొచ్చండి. ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు తర్వాత కూడా ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుందండి. అది కూడా ఫోన్ కాల్ ద్వారానా, లేదంటే ఎస్ కానీ, ఎం కానీ, కే కానీ, ఈ అక్షరాలు ఎవరైతే ఏ వ్యక్తి ద్వారా అయితే మీకు తెలియపరచడం కానీ, ఆ రహస్యం అనేది మీ చెవిన పడడం, దానికి సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా మీకు ఆశ్చర్యానికి గురి చేయడం తప్పకుండా జరుగుతుందన్నమాట. మీ జీవితంలో ఏంటంటే కనుక ఒక్కొక్కటి అంటే
ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఏదో ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారండి. ఇది కూడా దైవానుగ్రహం అని మీరు తప్పకుండా నమ్మాలి. మీరు నీతి నిజాయితీ ఎక్కువ ప్రేమతో ఉంటారు. కుటుంబానికి చాలా గౌరవం ఇస్తారు. స్నేహితులు కావచ్చు, ఇలా అందరినీ కూడా మీకు మీరుగా పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిది. అందరినీ అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరండి. ఒక పాత స్నేహితులను కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా అద్భుతంగా కూడా ఉంటుంది. అంటే మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యాలతో అందరినీ కూడా ఎక్కడా కూడా గొడవ పడకుండా, ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారండి. ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుంది. అంటే వారు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు ఈరోజు మీ జీవితంలో కలగబోతుంది. అది కొంత చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పి జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడింది. మరి ఈ రోజున మీ జీవితంలో నూతనపరమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయన్నమాట. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తని తీసుకోవాలి. అలాగే ఈ రోజున ఏంటంటే కనుక ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారనమాట. అంతేకాకుండా మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారే మరలా మీతో పలకరించడం కానీ, వారి దగ్గర అవ్వడం, ఇటువంటివన్నీ జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట పెట్టడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని అయితే మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని కూడా నింపుతాయన్నమాట. అంతేకాకుండా తిరిగి వారితో మీతో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇది నూతనపరమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది తేలిక పడుతుందండి. ఇక ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో, అంటే శ్రమతో కూడినటువంటి మీ పనులు కానీ గొప్ప ఫలితాలు కూడా ఈ రోజున మీరు తప్పకుండా అందుకోబోతున్నారు. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీరు కీలకంగా మారబోతున్నాయన్నమాట. కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మీకు తప్పకుండా మీ జీవితంలో మీకు కనిపిస్తాయండి. ప్రయాణ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు దుర్గాదేవి ఆరాధనతో పాటుగా గణపతి ఆరాధన తప్పకుండా చేసుకోండి. అదృష్టం మీకు పూర్తిగా ఈరోజు మీ వైపు తిరగబోతుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో గణనీయమైనటువంటి లాభాలు, మీ కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారనమాట. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఈరోజు విష్ణు సహస్రనామం చదవడం అనేది మీకు ఎక్కువగా మేలు చేస్తుంది. ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క పూజ తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి. మీ వ్యాపారంలో కొత్త కొత్త లాభాలు ఈ రోజున ముందుకు తీసుకెళ్తారనమాట. కుటుంబ సంతోషం అనేది ఈరోజు మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతనైతే ఇస్తుందన్నమాట. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారండి. ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందన్నమాట. అంటే మీకు ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపిస్తూ ఉంటుందండి. ఈ రోజున ఓం గం గణపతియే నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా జపించుకోండి. మీకు మరింత ఎక్కువగా మీ జీవితం మెరుగుపడుతుందండి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారనమాట. వ్యాపారంలో జాగ్రత్తలు అన్నీ కూడా మీకు ప్రతి ప్రయాణం కూడా లాభాల బాట అయితే మీరు తప్పకుండా చూస్తారు. ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా చేసుకోండి, ఈశ్వర ధ్యానం. ఇలా ఏంటంటే కనుక మీకు శత్రునాశనం అనేది జరుగుతుందండి. ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు కూడా ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వలన మీ యొక్క విభేదాలు అనేవి దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే తప్పకుండా మీ జీవిత భాగస్వామి ద్వారా కావచ్చు, ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా మీకు కొంత సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఆ కారణాల కూడా ఈరోజు దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం తప్పకుండా చూసుకోండి. చక్కగా మరలా తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా బలపరచుకోండి, నమ్మకంతో ఉండండి. అలాగే ఇక మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఉంటే కాసేపు కూర్చొని మాట్లాడుకొని దాని గురించి చర్చించుకోండి. మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తిరిగి మరలా మీ యొక్క బంధం అని తప్పకుండా బలపడుతుంది. ఇలా చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కొంతమేర ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది అనమాట. అయితే పరిస్థితులు మాత్రం ఈ రోజున మీకు వ్యాపారంలో కొంత ఎక్కువగా లాభాలైతే ఈరోజు పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి రేపు కాకుండా ఇంకా ఏ రోజైనా సరే కొంచెం చూసుకోండి. అలాగే రేపటి రోజున మీకు అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట.
ఏదైనా సరే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఎవరితో అనవసరమైనటువంటి గొడవలు, వాగ్వాదాలకు వెళ్ళకండి. చూశారు కదండి, మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.